లేదత్తయ్య, నిషి వాళ్ళు ఇంతటితో ఆగరు. నిషి వాళ్ళకి మీ మీద పూర్తిగా డౌట్ వచ్చింది. ఇప్పుడు వాళ్ళు తెచ్చిన భద్రం మీ భర్త అని చెప్పినప్పుడు ఆ డౌట్ అయితే వాళ్ళకి కన్ఫర్మ్ అయిపోయింది. ఇప్పుడిక మీరెవరు, మీ వేషం వెనక ఉన్న మనిషెవరో కనుక్కోవడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. మనం ముందు కంటే ఇప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు ఎక్కడ ఎలా అయినా ఏమైనా ప్లాన్ చేయొచ్చు. అంటే నేను రాగిణీనని అనుమానం వచ్చేసిందంటవా? అది నాకు కూడా తెలియడం లేదత్తయ్య. వచ్చి ఉండొచ్చు, లేదా లేకుండా అయినా ఉండొచ్చు. ఏదేమైనా సరే నిషి వాళ్ళు మాత్రం ఇక మిమ్మల్ని వదిలిపెట్టరు. అత్తయ్య, మీరేం టెన్షన్ పడకండి, మేమున్నాం కదా. ఏం చేసినా మేం చూసుకుంటాం. కాకపోతే మేం లేనప్పుడు మాత్రం నిషి వాళ్ళకి దూరంగా ఉండండి. సరే. అక్క వాళ్ళు వెయిట్ చేస్తుంటారు, పదండి వెళ్దాం. పదండి. ఈ పొద్దుతో ఆ అమ్మి పీడ ఎరగడైపోతుంది అనుకుంటే హిట్ట జరుగుండదు ఏందమ్మి? జగదాత్రి వాళ్ళు ఉండగా ఈ ప్లాన్ వర్కౌట్ అవ్వదని చెప్పాను కదమ్మా. భద్రం చిలకమ్మ అసలు భర్త కాదని మనకి తెలుసు, వాళ్ళకి తెలుసు. అలాంటిది వాడితో చిలకమ్మని ఎందుకు పంపిస్తారు? అందరికీ తెలిసినప్పుడు చిలకమ్మ వదిన ముందుకు వచ్చి ఇతరు నా భర్త కాదు, నా భర్త భద్రం వేరే అని ఎందుకు చెప్పలేదు? ఆలోచించండి, ఎందుకు చెప్పలేదు? ఎందుకంటే చెప్తే మనం మరి నీ భర్త భద్రం ఎవరూ చూపించు అంటాం. ఊరికి ఫోన్ చేసి ఫోటో తెప్పించమని అడుగుతాం. దుబాయ్లో ఉన్నవాడికి ఫోన్ చేసి మాట్లాడించమని అడుగుతాం. ఇవేమీ చేయటానికి వాళ్ళు సిద్ధంగా లేరు కాబట్టే మనం తెచ్చిన భద్రంని తన భర్త కాదు అని చెప్పలేకపోయారు. అంటే ఇప్పుడు ఆ అమ్మి చిలకమ్మ అనేది అసలు పేరు కాదు. ఆ అమ్మి పని మనిషి కాదని మనకి తెలిసిపోయి ఉండదు కదమ్మి? అవునత్తయ్య. మరైతే ఇప్పుడు పోయి ఈ విషయం మీ మావకి కౌశికి చెప్పేద్దామా? వద్దత్తయ్య, నిజం మనం చెప్తే ఆ జగదాత్రి వదిన వాళ్ళని మాయ చేస్తుందత్తయ్య. నిజం వాళ్లే తెలుసుకోవాలి. అప్పుడే ఆ చిలకమ్మ గెటప్ వెనుకున్న మనిషి ఎవరో మనకి తెలుస్తుంది. ఇవాళ మన ప్లాన్ పూర్తిగా ఫెయిల్ అవ్వలేదత్తయ్య. చిలకమ్మని ఇంట్లో నుంచి పంపించలేకపోయినా మనకి చిలకమ్మ గురించి ఒక క్లారిటీ వచ్చింది. చిలకమ్మ ఎవరు నిషి? ఒకసారి జగదాత్రి మనిషి అంటావు, ఒకసారి చనిపోయిన మీ అత్తయ్య ఏమోనని అనుమానంగా ఉందన్నావు. దెయ్యం కాదంటావు, మనిషి ఉండకూడదంటావు. అసలు ఈ చిలకమ్మ ఎవరు? ఈ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ చాలా దగ్గరలో మనకి తెలియబోతున్న యువరాజ్. ఏమీ తెలియకపోయినా పర్వాలేదు గాని ఆ అమ్మి మాత్రం ఈ ఇంట్లోంచి వెళ్ళిపోతే అంతే సాలమ్మి. ముందు ఆ భద్రానికి ఫోన్ చేద్దాం. ఇదిగో. ఇదొకటి. ఏంటి మేడం, బతుకున్నానా చచ్చానని అడగడానికి ఫోన్ చేశారా? ఇలాంటిదేదో జరుగుతుందని కాఫీ తాగొద్దని అంతగా సైగలు చేసి చెప్పాను. ఎందుకు తాగి చచ్చావు? చస్తానని తెలియక తాగాను మేడం. జగదాత్రి మేడంని కత్తి అన్నారు గాని అమ్మో, ఆవిడ అమ్మోరు కత్తి మేడం. నీకు దుడ్డిస్తా ఉండేది ఆ అమ్మిని పొగిడేదానికి కాదో. ముందు ఆసుపత్రికి పోయి సాయంత్రానికి మళ్ళారా. ఎందుకు మేడం? ఇప్పుడు సగమే చంపినారు, మళ్ళీ పూర్తిగా చంపడానికా? సస్తే ఇంకోసారి ఆ ఇంట్లో అడుగు పెట్టను. ఒకవేళ పెట్టాననుకో నిజంగా తెస్తాను మేడం. ఏం మాట్లాడుతున్నావు? ఇందాక ముగ్గురు బయటకు వచ్చి ఇంకోసారి ఇంటికి వస్తే నా సావు ఎంత భయంకరంగా ఉంటుందో ఫుల్ హెచ్డీలో చూపించారు మేడం. అమ్మా, మీకు మీ మనీకో దన్నం, నన్ను వదిలేనమ్మా. ఏయ్, ఇంకొకసారి భద్రంగా ఇంటికి రా. మనం అనుకున్న పని అయిపోతుంది. ఇంకోసారి ఇలా అవ్వకుండా మేం చూసుకుంటాం. మేము చెప్పినట్టు చేస్తే చాలు. మనం అనుకున్న దానికంటే 2 రెట్లు దుడ్డు ఎక్కువ ఇస్తామప్పా. ఏంటి మేడం, 2 రెట్లా? మీరు మరీ బలవంత పెడుతున్నారు మేడం. సరే మేడం, వస్తాను. కానీ
ఆ జగదాత్రి మేడం నుంచి మాత్రం నన్ను మీరే కాపాడాలి. సరే, మేం చూసుకుంటాం. మేం ఫోన్ చేస్తాం, నువ్వు అప్పుడు వచ్చేసాయి. సరే మేడం. బా మొత్తానికి ఒప్పుకున్నాడు. ఒసే జగదాత్రి, ఈసారికి నిజం బయటపడకుండా తప్పించావు. నెక్స్ట్ టైం ఎలా తప్పించుకుంటావో నేను చూస్తాను. నువ్వు సూపర్ సోనీ. మీనంతో మాట్లాడినప్పుడు చేతులు కలపాలని డిసైడ్ అయినప్పుడు భాయ్ నువ్వు చూసి రమ్మంటే కాల్ చూస్తావని చెప్తే ఏమో అనుకున్నాను, కానీ అది నిజమే. మీరు బాయ్ నన్ను నమ్మి ఇంత రిస్క్ చేసి కౌశికి ఆఫీస్లో జాయిన్ చేశారు మేడం. అలాంటిది మీకోసం ఈ మాత్రం చేయకపోతే ఎలా? మీరు కౌశికి మీద జగదాత్రి మీద పగ తీర్చుకోవాలని అంటారనుకున్నాను, కానీ మీ ఫ్రెండ్ నిషిక మీద మాత్రం పగ తీర్చుకోవడానికి ఇలా పగబట్టిన పాములా మారిపోతారని అస్సలు అనుకోలేదు. నిషిక తప్పు చేసింది సోనీ, అందుకే పగ తీర్చుకోక తప్పడం లేదు. నా ఫ్రెండ్షిప్ ఎంత విలువైందో, నాతో శత్రుత్వం అంత భయంకరంగా ఉంటుందని నిషికకి అర్థం కావాలి. అందుకే నిషికకి అన్నిటికంటే యువరాజ్ అంటే ప్రాణం. యువరాజ్ని తనకి దూరం చేసి నిషి ఏడుస్తుంటే చూస్తే తప్ప నా కోపం చల్లారదు. అయితే నిషి ఏడవడాన్ని చూసి మీరు నవ్వుకోవడానికి ఎన్నో రోజులు పట్టదు మేడం. నిన్న ఇంట్లో నేను చేసిన పర్ఫార్మెన్స్కి యువరాజ్ పూర్తిగా నమ్మేశాడు. నిషిక చేసిన గొడవకి నేను చాలా ఫీల్ అయ్యాను అనుకుని నాకంటే ఎక్కువ ఫీల్ అవుతున్నాడు. ఇవాళ కావాలనే ఆఫీస్కి వెళ్ళలేదు. పొద్దున్నుంచి 3 సార్లు ఫోన్ చేశాడు. లిఫ్ట్ చేయకపోతే ఆఫీస్లో మేనేజర్ నుంచి కాల్ చేయించాడు. నేను కావాలనే మేనేజర్ కాల్ లిఫ్ట్ చేసి ఫీవర్గా ఉందని యువరాజ్కి ఫోన్ ఇచ్చేలోపే కాల్ కట్ చేశాను. ఇప్పుడు కూడా యువరాజ్ తన ఇంట్లో నిష్క పక్కన కూర్చుని నా గురించి ఆలోచిస్తూ ఉంటాడు మేడం. నిషి అనుమానం కోపంగా మారి వాళ్ళ కాపురం మీద ఎఫెక్ట్ అవ్వడం స్టార్ట్ అయింది. ఇప్పుడు మనం మన ప్లాన్లో 2వ పార్ట్ మొదలు పెట్టాలి. నిషి కోపం యువరాజ్ దూరం అయిపోతాడేమోనని భయంగా మారి యువరాజ్ తన చేయి జారిపోతాడేమోనన్న బాధగా మారాలి. అంటే యువరాజ్ని నువ్వు పూర్తిగా గ్రిప్లోకి తీసుకోవాలి. అర్థమైంది మేడం. రేపు యువరాజ్ ఆఫీస్కి వస్తాడు, కానీ తిరిగి తన ఇంటికి వెళ్లకుండా ఈ ఇంటికి వచ్చేలా చేస్తాను. తనకి మత్తెక్కించి నాతో తప్పు చేసేలా చేసి పూర్తిగా నా కంట్రోల్లోకి తెచ్చుకుంటాను. అప్పుడు నిషిక చేసే గొడవ, తన బాధ యువరాజ్కి ఇంకొంచెం చిరాకు తెప్పిస్తాయి. అదే గ్యాప్లో నువ్వు యువరాజ్కి పూర్తిగా దగ్గరైపోవు. సరే మేడం, మీరు నాకు కొంచెం టైం ఇవ్వండి. కౌశికి ఆఫీస్లో కౌశికి కూర్చోబెట్టిన కుర్చీలో కూర్చొని యువరాజ్ మీకోసం మీనన్ భాయ్ కోసం పనిచేస్తాడు. ఆ రోజు కోసమే వెయిట్ చేస్తుంటాను సోనీ. కౌశికి కళ్ళల్లో ఓటమిని నేను చూడాలి.